క్సాండార్‌ని రోనన్ అటాక్ నుంచి సేవ్ చేసిన 3 మంత్స్ తరువాత గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీకి సావరాన్ స్పీషీస్ నుంచి ఒక మిషన్ వస్తుంది. వాళ్ళకి సంబంధించిన పవర్ బ్యాటరీస్‌ని నెబ్యులా దొంగతనం చేస్తూ ఉంటే వాళ్ళు తనని క్యాప్చర్ చేసి ప్రిజన్‌లో పెడతారు. తనని విడిపించడం కోసం వాళ్ళు అడిగినట్టుగానే గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ ఆ బ్యాటరీస్ పై ఫీడ్ అవుతూ ఎనర్జీని తీసుకునే ఇంటర్ డైమెన్షనల్ బీస్ట్ ని చంపడానికి రెడీ అవుతారు. వాళ్ళ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి వెళ్లి ఆ బ్యాటరీస్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ నెబ్యులాని విడిపిస్తారు. వీళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలంగా నెబ్యులా దొరకడం రాకెట్ కి అంత సాటిస్ఫాక్టరీ అవ్వకపోవడంతో వాళ్ళు ఇవ్వాల్సిన బ్యాటరీలో నుంచి కొన్నిటిని దొంగతనం చేస్తాడు. ఈ సావరన్ రేస్ ని క్రియేట్ చేసింది కూడా హై ఎవల్యూషనరీ. ఆ విషయం రాకెట్ కి కూడా తెలియదు. వాళ్ళకి రావాల్సిన బ్యాటరీస్ లో కొన్నిటిని గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు అని తెలుసుకున్న సావరన్ పీపుల్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకుంటున్న గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీకి ఎవరో గుర్తు తెలియని ఒక సూపర్ బీయింగ్ హెల్ప్ చేయడంతో ఆ అటాక్ నుంచి వాళ్ళు తప్పించుకున్నప్పటికీ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ డ్యామేజ్ అవడంతో ఒక ప్లానెట్ మీద క్రాష్ అవుతారు. ఇక్కడే వాళ్ళని కాపాడిన ఆ సూపర్ బీయింగ్ తనని తాను ఈగో అన్నట్టుగా పరిచయం చేసుకుని అలాగే తను పీటర్ ఫాదర్ ని అని కూడా చెప్తాడు. ఇన్ఫినిటీ స్టోన్ ని హోల్డ్ చేసిన గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీలో ఒక హ్యూమన్ ఉన్నాడు అని నాకు తెలియడంతో అది ఖచ్చితంగా నా కొడుకే అయ్యుండాలి అని నేను తెలుసుకుని నీ వరకు వచ్చాను అని ఈగో చెప్తాడు. ఫాదర్ సన్ బాండింగ్ కోసం తనని తన ప్లానెట్ కి తీసుకువెళ్తాను రమ్మని అడగడంతో పీటర్ తో పాటు గమోరా అండ్ డ్రాక్స్ కూడా వెళ్తారు. వాళ్ళ దగ్గర ప్రిజనర్ గా ఉన్న నెబ్యులాతో పాటు డ్యామేజ్ అయిన వాళ్ళ షిప్ ని రిపేర్ చేయడానికి రాకెట్ అక్కడే ఉంటే వాళ్ళిద్దరితో పాటు బేబీ గ్రూట్ కూడా అక్కడే ఉంటాడు. ఈగో ప్లానెట్ కి వెళ్తున్న డ్రాక్స్, పీటర్, గమోరా ఈగో తన మాస్టర్ అంటూ తను చెప్పింది నేను చేస్తాను, నేను ఒక ఎంపాత్ ని అని తనని తాను పరిచయం చేసుకుంటున్న మ్యాంటిస్ తో మాట్లాడతారు వాళ్ళు ముగ్గురు. మ్యాంటిస్ తను పీపుల్ ఎమోషన్ ని రీడ్ చేయడమే కాకుండా దానిని కావాలనుకుంటే ఆల్టర్ చేయగలను అని చెప్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తన మాస్టర్ అయిన ఈగోని నిద్రపుచ్చడానికి ఆ పవర్ ని వాడతాను అని చెప్తుంది. కానీ తాను చెప్పని విషయం ఏంటంటే ఈగో తన ఫాదర్ అని. యూనివర్స్ మొత్తాన్ని కబ్జా చేద్దాం అనుకుని ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెడదాం అన్నట్టుగా ఈగో చేసిన దండయాత్రలో ఎమోషన్స్ ని మ్యానిపులేట్ చేయగలిగే స్పీషీస్ లో మెంబర్ ని కలిసిన ఈగోకి పుట్టిన కూతురే ఈ మ్యాంటిస్.